చేరికూడ వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, లూకాసు సువార్త 2వ అధ్యాయము 31-32 వచనాలు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితి. ఏం చెప్తున్నాడండి? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితి. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, యేసు యొక్క స్వభావము, దైవ లక్షణము ఏంటంటే రక్షణ కలగచేయటం. యేసు దైవికమైనటువంటి స్వభావాన్ని మరి సర్వశక్తిమంతుడుగా ఈ లోకంలో ఆయన అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు సర్వము ఎరిగిన వాడను నేను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సర్వాంతర్యామిగా కూడా ఆయన ఉన్నాడు. ఆది సంభూతుడిగా కూడా ఆయన ఉన్నట్టుగా నిత్యుడకు తండ్రిగా ఉన్నానని ఆయన చెప్పాడు. ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము మరియు దేవుడు చెప్తున్నటువంటి మాటలు, అది నిన్ను తల మీద కొట్టును. ముందుగానే సాతానుకి దేవుని బిడ్డకి మధ్య జరగబోయే సంగతిని ఆదికాండంలోనే బయలుపరిచాడు. అయితే అంతగా దాన్ని పట్టించుకోలేదు ఎవరు, దాని గురించి మాట్లాడుకోలేదు ఎవరు. కానీ నూతన నిబంధన వచ్చిన తర్వాత మనం అది మాట్లాడుతూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక మనం చదువుకున్నాం. 2వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము దాకా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమాధానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మరియు కాబట్టి ఈ మాటలు మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము. ఎవరంటే ఆయన దేవుని స్వరూపం. అయితే ఆయన శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా మారాడు. రిక్తుడు అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఏమీ లేని పరిస్థితి కనబడుతూ ఉంది. రిక్తుడుగా వచ్చాడు. ప్రియులను ఆలోచన చేస్తే మరి అలాంటి దేవుడు మరి మనకి కనపడుతూ ఉన్నాడు. మనం చదివినటువంటి మాటలలో ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చినట్టుగా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం దాకా మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన విమోచన కార్యాన్ని, దైవ మానవ స్వభావాన్ని పంచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ద షేరింగ్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ రిడెంప్షన్. ఆయన తన యొక్క విమోచన కార్యాన్ని జరగడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. 3-4 వచనాలని కాబట్టి దేవుడు ఈ లోకానికి రావటము లేఖన ప్రకారమే వచ్చారు. అలాగే ఆయన మరణం కూడా లేఖన ప్రకారమే జరుగుతుంది. అలాగే ఆయన తిరిగి లేవటం కూడా లేఖన ప్రకారమే జరుగుతుంది. తిరిగి రావటం కూడా లేఖన ప్రకారమే. చదవండి తర్వాత వాక్య భాగంలో. దేవుడు ప్రేమించిన పిల్లరా, ఆయన దైవ స్వభావం. ఆయన చనిపోడు. దేవుడికి మరణం ఉంటుందండి. మానవులుగా పుట్టాడు కాబట్టి మరణం చెందాల్సి వచ్చింది తప్ప నిజంగా అయితే ఆయన మరణం చెందాల్సిన పని లేదు. మరి ఆయన పుట్టినప్పుడు మరి ఇప్పుడు మీరు చేసుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్లు ఉన్నాయా? లేవు. అమ్మా నాన్నలు కూడా చేసుకోలేకపోయారు. ఎందుకు? ఒక పశువుల పాకలో ఏమండి ఆ యొక్క తొట్టిలో ఆయన్ని పడుకోబెట్టారు. స్థలం కూడా లేదు. అన్నీ ఫిల్ అయిపోయాయి. ఆయన వెళ్ళేటప్పటికి వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చేసి ఆ సత్రాలు, ఆ ఇళ్ళు అన్నీ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి స్థలము లేదు. దేవుని ప్రేమించిన గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనానికి కనుక మనం వచ్చినట్లయితే,
మనకు చూస్తుంది ఏంటంటే ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని, విడుదల చేయాలి. నువ్వు దేని చేత పట్టబడ్డావు? మా ఇంట్లో దయ్యాలు లేవండి అంటావా? దయ్యాలు లేవా? కొట్లాడుకునేది ఎవరు? కొట్లాడిచ్చేది ఎవరు? కొట్టేది ఎవరు? తిట్టేది ఎవరు? అలిగేది ఎవరు? చెప్పండి. మూగముద్దుల్లాగా కూర్చునేది ఎవరు? లేదా పక్కన వాళ్ళకి కొండాలు చెప్పించేది ఎవరు? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడించేది ఎవరు? దౌర్జన్యం చేయించేది ఎవరు? అన్యాయం చేయించేది ఎవరు? మోసపుచ్చేది ఎవరు? తాగుడు తాగమని చెప్పేది ఎవరు? సిగరెట్ తాగు, మందు తాగు, బీడీలు తాగు, గుట్కాలు తిను, ఏమండి ఇవన్నీ చెప్పేది ఎవరు? ఎవరున్నారు మనకి? మంచి మాటలు చెప్పి నిన్ను సన్మార్గంలో నడిపించే దేవుడు నిన్ను విమోచించడానికి, అంటే ఆ యొక్క పాపభూయిష్టమైనటువంటి పనులన్నిటిలో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి ప్రభువారి లోకానికి వచ్చినట్టుగా బైబిల్ మనకి చెప్తా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పినట్టుగా ఇప్పుడు ఆ సాతాన్ని దేవుడు ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క ప్రేమలో నీవు దాన్ని మడిమి మీద కొట్టుడు, దాన్ని చంపేయడానికి చూస్తావు. దేన్ని? పాపాన్ని. అందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాటే 10వ వచనము, నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. దేవుని ప్రేమిస్తున్న మొదటి తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయము 5. దేవుడొక్కడే అందరి కొరకు విమోచన, మీరందరూ విడుదల పొందాలి అంటే ఆయన ఈ లోకంలో పుట్టాలి, దెబ్బలు తినాలి. మరి 53వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రకారముగా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నదని వ్రాయబడుతూ ఉంది. కాబట్టి ఆ రీతిగా ఆయన వచ్చి దెబ్బలు తినాల్సిందే, అవమానపడాల్సిందే, రక్తము మన కొరకు చిందించాల్సిందే అని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము నుండి మరి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయన రక్తము మన పాపములను తీసివేయటానికి ఆయన కార్చాడు. లేకపోతే విమోచన అనేది రాదు. ప్రభువారు ఆ నిర్దోషమైన కార్యము చేయకపోతే విమోచన రాదు. లూకాసు సువార్తలో 2వ అధ్యాయము 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరు పుట్టినాడంట? రక్షకుడు, విమోచకుడు. ఏమంటే మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ రక్షణ కార్యములో మరి పాలు పొందకుండా ఎంతోమంది తమ జీవితాలని ప్రభు సన్నిధికి తీసుకురాకుండా లోకంలో కొట్టుకుని పోయి పాతాళమునకు చేరుకుంటున్నారో నేను ఊహించలేను, చెప్పలేను. కొన్ని కోటాను కోట్లమైన ఆత్మలు మరి ప్రభు మార్గంలోనికి రాక కమ్యూనిస్ట్ కంట్రీస్లో కావచ్చు, మరి ఇక్కడ క్రిస్టియన్ కంట్రీస్లో కూడా దేవుని ఘనపరచలేక మరి పాప జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మనకి ఆ యొక్క యూట్యూబుల్లో మరియు వార్తల్లో మనకి అర్థమవుతోంది. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 22 మరియు 23. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ దేవుడు సమస్తాన్ని అప్పగించినాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచలేడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. రాజుగారి కుమారుడిని యువరాజుగానే చూస్తారు తప్ప యువరాజుని గేలి చేయరు. యువరాజుని గేలి చేస్తే తండ్రికి కోపం వస్తుంది, అంటే రాజుగారికి కోపం వస్తుంది. అలాగా యెహోవాని ప్రేమించేటువంటి మనుషులు కుమారుని కూడా ప్రేమించాలి. ఈయన యువరాజుగా వచ్చాడు అనుకుందాం, యువరాజుని ఏమన్నా అంటే తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులారా, ఫిలిప్పీ పత్రికలో మనం చదివినట్లుగా ఆయన పరలోకమందున్న వారిలో కానీ, చదవండి 9
వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికారం ఇచ్చి హెచ్చించాడు. అధికంగా హెచ్చించినటువంటి దేవుడు ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఎందుకు అంటే ఆయన పేరట మోకాళ్ళు ఉంచాలి, ఆయన పేరట నోటుతోటి స్తుతించాలి. ఆ అధికారం అంతా ఆయన ఇచ్చాడు. అందుకని సేవకుడు మరి చెప్తే విశ్వాసులంతా కూడా, లేదా వచ్చినటువంటి దేవుడిని ఎరిగిన వారంతా కూడా ప్రార్థన చేసుకుందామంటే తలకాయలు ఉంచుతాం, ప్రార్థన చేసుకుందామంటే మోకాళ్ళు ఉంచుతాం, ప్రార్థన చేసుకుందామంటే కన్నీరు గారుస్తాం, ఏమండి హల్లెలూయా చెప్తాం. అలాగే ప్రార్థన ముగించేటప్పుడు ఆమెనంటే అందరం కూడా ఆమెనండి. ఇవన్నీ కూడా మరి నిజంగా నిలబడినటువంటి సేవకుడికి అంత అధికారం ఉందంటే ఈ అధికారం సేవకుడిది కాదు, దేవుడిది. దేవుడు మాటలు పట్టుకొని వచ్చినటువంటి ఆ యొక్క అధికారము వారికి ఉంటుంది. ఆ కాసేపు ఎప్పుడండి ఆ స్టేజ్ మీద ఉన్నంతసేపు. బయటకు వస్తే నువ్వు నేను ఒకటే. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, విజయుడై ఆయన పునరుద్ధానము చెందాడని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ లోకములో మనము మన హృదయములో దోషం అనేది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. 66వ సంకీర్తన 18వ చరణం, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనని వినకపోవను. నీ యొక్క ప్రార్థన దేవుడు వినడా అంటే వింటలేదు అని కనుక నువ్వు అంటే, లేదా మా ఇంట్లో జరగట్లేదు ఏ కార్యము ప్రార్థన చేసినా కూడా అని అంటే ఏముందంటే నీ రొమ్ములో పాపము లక్ష్యం అంటే దాన్ని ఉండనిస్తున్నావు. ఏమమ్మా అబద్ధాలు ఆడేవు కదా, మరి తప్పు చేసావు కదా, మరి నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధికి వస్తావా? లేదా ఆ తప్పు చేసిన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించక నేను అనకుండా అనేశాను అని అంటావా? అనలేదు, లేదా సాక్ష్యం చెప్పలేదు అంటే ఏం జరిగినట్టు చెప్పండి? రొమ్ములో పాపం దాచుకున్నట్టు. అననీయ సప్పీరా అని ఇద్దరు కూడా కూడబలుక్కొని కొంత డబ్బు దాచుకొని మరి మొదట అనుకున్నారంట ఇచ్చేద్దామని, తర్వాత అనుకున్నారంట అంతెందుకులే కొంచెం ఇద్దాం అని చెప్పి దైవసేవకుడి దగ్గరికి వెళ్ళారు. అపోస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో ఏం జరిగింది? దైవసేవకుడు అడిగాడు, మీరు ఇంతకే అమ్మారా? ముందుగానే రొమ్ములో పాపం దాచుకొని వెళ్ళారుగా. అవునయ్యా అంతే అన్నాడు భర్త ముందే లేడు. సరే నువ్వు పరిశుద్ధాత్మతో ఎందుకు అబద్ధం ఆడితే అని అన్నాడు. అంతే, అతను ఏం చెప్పించలేదు అతన్ని. అతను చచ్చిపోయాడు, పడిపోయి చనిపోయాడు. పిల్లలు ఆలోచించి ఇంకా 3 గంటల టైంలో భార్య వచ్చింది. ముందుగానే అనుకున్నారుగా, వీళ్ళిద్దరు కూడబలుక్కున్నారుగా, నేనేం చెబుతాను అదే చెప్పు అని. ఇదొక పెద్ద చెడ్డ బుద్ధి అండి చాలామందికి. అంటే ఒక అబద్ధమో ఒక మోసమో చెప్పాలి అనుకొని ముందుగా నిర్ణయించుకోవడం చాలా తప్పు అని బైబిల్ చెప్తాను. అప్పుడు మళ్ళా భార్య వచ్చింది. భార్యను కూడా అడిగారు, ఇంతకైనా అమ్మిందంటే అమ్మే, ఇంతకైనా. తన భర్త చనిపోయిన సంగతి కూడా ఆమెకు తెలియదు. ఇంకంతే వాళ్ళు సమాజ్ చేసి వచ్చారంట. మరి ఆయన అంటున్నాడు దైవ సేవకుడు, ఇప్పుడేనమ్మా నీ భర్త ఇట్లా తప్పు చెప్పాడు, మోసం చేశాడు, పరిశుద్ధాత్మని అవమానించాడు, కాబట్టి నీకు కూడా అదే గతి. ఎందుకంటే ఇద్దరు కూడబలుక్కున్నారు కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లలారా, నువ్వు అనుకోవచ్చు మేము భార్యాభర్తలం రహస్యాలు దాచుకుంటామని. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఏమండి? హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నీ మనవి వినడు. నువ్వు ఇంకా ఎంత ప్రార్థన చేయి, ఇంకా ఎంత ప్రార్థన చేసినా కూడా మా అందరికీ నువ్వు ప్రార్థన చేస్తున్నట్టుగా కనపడవచ్చు, ఏడుస్తున్నట్టుగా కనపడవచ్చు, కానీ నీ పాపమును నీవు ఎక్కడ చేసావో అక్కడికి వచ్చి ఒప్పుకోకుండా, తప్పు ఎక్కడ చేసావో అక్కడ ఒప్పుకోకుండా ఉంటే
కొన్నాళ్ళు బాగానే కనపడతావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఆ మాట మీకు కనపడుతుంది. బ్రతుకుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది అంతే. నీకు నువ్వేమైపోయావు? ప్రభులో చనిపోయావు. చదవండి. ఏమైపోయావు? చనిపోయావు. నువ్వు ఎప్పుడో నువ్వు అనుకుంటున్నావేమో నేను బాగానే బతుకుతున్నాను, ఇల్లు కట్టించుకున్నాను, నగలు కొనుక్కున్నాను, వస్తువులు వాహనాలు కొనుక్కున్నాను, పిల్లలు బాగానే చదువుతున్నారు అనుకుంటున్నావేమో. ఉదయకాలం నీకు చూపించే ఇర్మియా గ్రంథంలో నువ్వు చేసిన పాపమును నీ పిల్లల ఒడిలో వేస్తానన్నాడు. ఎందుకంటే అలా జరగాలి అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇశ్రాయేలీల ఒడిలో పాపం ఎలా పడింది అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు. ఎందుకు వాళ్ళు 1950 సంవత్సరాల పాటు రాజ్యము లేకుండా ఈ ప్రపంచంలో చెదిరిపోయారు అని అంటే దేవుణ్ణి ప్రేమించలేదు ప్రియులరా. పాపమును వాళ్ళు లక్ష్య పెట్టారు. హృదయంలో ఒక మనిషిని చంపమని చెప్పడం మంచిదండి? ఇజ్రాయెల్ ఏం చేశారండి? శాస్త్ర పరిచయం యేసు ప్రభువుని చంపండి, మాకెవడు కావాలి? బందిపోటు దొంగ కావాలి, చంపేయండి అండి. ఎంత దౌర్భాగ్యం అండి! లోపల ఎంత కుట్ర ఉంది వాళ్ళ హృదయాల్లో. లోపల ఏం పెట్టుకున్నారు? పాపాన్ని పెట్టుకున్నారు. ఒక మనిషిని చంపాలనేటువంటి తలంపు పాపం కాదా? ఆ పాపానికి వాళ్ళు లెక్క అప్పచెప్పారు ప్రియులారా. 70వ సంవత్సరంలో రోమా ప్రభుత్వం వారు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి దాన్నంతా కూడా ఆ యొక్క మందిరాన్ని కూడా కాల్చి అవతల పారేసి 2 సార్లు మందిరం కూలగొట్టబడింది. ఇప్పుడు లేదు మందిరం యెరూషలేములో. ఆ ప్రాంతంలో ముస్లింలు డోమ్ ఆఫ్ ది రాక్ అని కట్టుకున్నారు. అక్కడ క్రైస్తవ ప్రార్థనలు జరగాల్సిన స్థలంలో నమాజులు జరుగుతున్నాయి. కారణం ఏంటి? ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు స్వరక్షకుడిగా నమ్మటం లేదు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు. నీకు ఆనవాలు ఇప్పుడు ఎన్నో ప్రాంతాల్లో సువార్త సభలు, అలాగే చర్చెస్, రక్షణ పొందిన వారు దేవుడి సేవ చేయాలని ఆశపడుతూ వస్తున్నటువంటి సేవకులు, వీళ్ళందరి ద్వారా నీకు వినపడతా ఉంది. కానీ నీవు ఇప్పటికీ నీ కుటుంబము ఇప్పటికీ రక్షణ పొందలేదు కదా. ఎందుకని? దేవుడి మార్గంలో నడవాలి. ప్రియులారా, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటి అంటే, ఒక పొయ్యి మండించాం మనం, ఒక పొయ్యిని వెలిగించాం. అంటే గ్యాస్ స్టవ్లు కాదు నేను చెప్పేది. పాతకాలంలో ఈ కట్టెల పొయ్యిలు ఉంటాయి, ఎక్కువగా కట్టెల పొయ్యిలే వాడేవాళ్ళు, గ్యాస్ స్టవ్లు వాడేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. మరి ఆ పిడకల మీద కాస్త నిప్పు కణిక పక్కింటి దగ్గర నుంచి తెచ్చుకొని దాన్ని ఊది ఊది ఎట్టయితే మండించి ఒక్కొక్క చితుకులు వేసి దాన్ని మండించిన తర్వాత కొంచెం పెద్ద కట్టెలు పెడతాం. చిన్న కట్టెల తర్వాత కొంచెం పెద్ద కట్టెలు పెడతాం, ఎందుకంటే ఎక్కువసేపు సెగ ఉండాలని. ఇప్పుడు పెద్ద కట్టెల్లో 4 కట్టెలు అయిపోయాయి. అయితే ఇంకా ఎండని కట్టెలు ఉన్నాయి. ఏంటయ్యి? పచ్చి కట్టెలు. అంటే మరీ పచ్చి కాదు, కోసి పడేసాం కానీ ఇంకా పూర్తిగా ఎండలేదు. ఇప్పుడు అవసరం ఉంది మనకి, పోయి మండించడానికి అవసరం ఉంది. ఇప్పుడు ఆ పచ్చి కట్టెను తీసుకొచ్చి ఆ కాలుతున్నటువంటి కట్టెల్లో వేస్తే కాలుతుందా, లేకపోతే మండకుండా ఆగిపోద్దా? కాలుతుంది. ఈ పచ్చి కట్టె ఎవరో తెలుసా? రక్షణ పొందని వాళ్ళు. రక్షణ పొందని వాళ్ళు ఎక్కడికి రావాలి? బాగా దేవుని యొక్క ఆత్మతో నీవు మండుతున్నప్పుడు నీ ఇంట్లో కనుక ఒకవేళ అలాంటి పచ్చికట్టెలు ఉంటే అవి కూడా కాలిపోవురుగాక. ఇది వాస్తవం, ఇది మన అనుభవం. బాగా మండుతున్న కట్టెల్లో ఒక పచ్చికట్టె తీసుకొచ్చి పడేస్తే ఎమ్మటే అది కూడా కాలిపోతుంది. అలాగా నీవు నీ కుటుంబంలో మండుతున్నటువంటి ఆత్మతో రగిలిపోతున్న వ్యక్తిగా కనుక నువ్వు ఉంటే తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్న పచ్చికట్టెలు కాలిపోతాయి, ప్రభులోకి వచ్చేస్తాయి. ఆమె చక్కగా నిద్రపోతాం. అస్సలు ఎక్కడికి వెళ్ళు, పొద్దున నిద్రే, మధ్యాహ్నం నిద్రే. అసలు బైబిల్ ఎటుపోతుందో, ఒళ్ళో ఎట్ట పెట్టుకుందో బైబిల్, అది ఎటుపోతుందో దిక్కేలే.
ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఇంత అనాలోచితంగా ఉంటే మనకి మేలు ఎట్లా జరుగుతుంది అంటే వచ్చి కూర్చున్నామనే పేరా? నేను ఇందాకనే ప్రార్థన చేశామని వినువారు మట్టుకే కాదు, గ్రహించువారిగా ఉండాలి. మేము కూడా మీలాగానే మేము కూడా సేవ చేస్తూ ఉన్నాం, నిల్చుంటున్నాం, గంటల తరబడి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మరి మాకు రాని నీరసము, మాకు రానటువంటి ఆ నిద్ర మీకెందుకు వస్తుందో మాకైతే అర్థం కాదు. నిద్ర ఎవరు పోతారో బైబిల్లో రాసిన సామెతల గ్రంథంలో, పాపం దరిద్రం ఇంటికి రావాలి అంటే నిద్రపోవాలి సన్నిధిలో అని రాసింది. ఎవరు రావాలి? పాపము రావాలి, దరిద్రత కూడా రావాలి. ఈ రెండు రావాలనుకుంటే మందిరంలో నిద్రపో. లేదండి నేను అది తీసుకెళ్ళను మా ఇంటికి అని అనుకుంటే, చూడండి సామెతల గ్రంథంలో ఈ మాటను మనము జ్ఞాపకము చేసుకుందాం పిల్లరా. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ మాట ఏమని కనపడుతూ ఉందంటే, నిద్ర అనేది ఎందుకు కలుగుతుంది, అది పోతే కనుక ఏం జరుగుతుంది అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నిద్ర అనేది ఎప్పుడు మంచిది కాదు పిల్లల, ఎందుకంటే దేవునికి విరుద్ధమైనటువంటిది. లేకపోతే సాతానికి దేవుడు అంటే ఉన్నాడు, గెస్సెమనే తోటలో ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? ఒక గడి అయినా 6వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ వచనానికి వద్దాం. ఏమొస్తుందంట? దారిద్ర్యం వస్తుంది, నీ కుటుంబంలో మేళ్ళు జరగవు. మందిరంలో నిద్రపోతే ఎన్నోసార్లు హెచ్చరిక చేసి ఉంటాం ఈ మాట. ఆయన మందిరంలో ఎంత భయభక్తులతో నువ్వు ఉంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడో నీకు అర్థం కావట్లేదు. ఇలా ఆలోచించండి. నువ్వు ఉండేదే గంటన్నర లేదా 2 గంటలు మ్యాక్సిమం ఉంటే, ఆ 2 గంటలు కూడా భక్తితో నువ్వు ఉండలేకపోతే నీ భక్తి ఎలాంటి భక్తితో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి పిల్లలు ఎవరు నిద్రపోతారో 19వ అధ్యాయము 15వ వచనం చదవండి. 19వ అధ్యాయం 15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. ఏమిటంట? ఎవరంట నిద్రపోయేది? ఇట్లా సోమరోళ్ళు నిద్రలో పడిపోతారు. దేవుని యొక్క ప్రేమలో నిద్రమత్తు అనేది నీకు కలగకుండా చూసుకోవలసిన బాధ్యత. ఇందాక చదివిన మాటని మళ్ళా ఇంకొక పర్యాయం సామెతల గ్రంథంలో చెప్తా ఉన్నాడు. 24:33 వచనం. ఇంకొంచెము నిద్ర, కాబట్టి దేవుడు 2 పర్యాయాలు ఒకే గ్రంథంలో రాశాడు అని అంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకోండి. ఏమొస్తుందో కూడా రాస్తా ఉన్నాడు. దరిద్రత, లేమి, ఇవన్నీ రావడానికి కారణం ఎవరు అంటే నీకు నువ్వే. మందిరములో కొనికిపాటు, నిద్ర ఉండకూడదు. దానివల్ల ఎంతో నష్టము పొందుతావు అనేది బైబిల్ యొక్క ఉద్దేశం. కాబట్టి నిద్ర అనేది పోయినందువల్ల అబ్రహాము జీవితంలో కునికిపాటు కలిగినందువల్ల ఏది బలిపీఠం దగ్గరకు వచ్చి చూడండి 20 దేవుడు ఆదామునికి కూడా గాఢ నిద్ర కలగజేసి అతనిలో నుంచి ఒక స్త్రీని బయటికి తీసినట్టుగా మనందరికీ తెలుసు. యాకోబు నిద్ర మనకు తెలుసు. 15వ అధ్యాయం ఆదికాండము 12వ వచనం. ప్రొద్దుగుంకపోయినప్పుడు ఏమైపోతారో చూసావా? ఏం చేశాడంటే బలిపీఠం దగ్గర నిద్రపోయాడట. ఎన్ని సంవత్సరాలు శిక్ష చేశాడు? 400 సంవత్సరాలు. కొంచెం నిద్రపోతే అంత శిక్ష అయ్యారు అని అడిగితే నేనే చెప్తాను, అది దేవుడు చెప్పాడు. నువ్వు అలా చేసావు. బలిపీఠము ఎదుట ఖండములను ఖండించి పక్షులు వాలకుండా
ప్రభువారు వచ్చి దాన్ని స్వీకరించేంత వరకు దాన్ని నైవేద్యం అంటారు, సాయంకాలం నైవేద్యం. దాన్ని ఎవరు స్వీకరించాల్సిన పదార్థము పక్షులు స్వీకరించారు. ప్రియులారా, ఆలోచించేయండి. అలాగా దేవుని వాక్యముని లోపలికి పోకుండా ఎవరు అడ్డగించారంటే నిద్ర అడ్డగించినప్పుడు నీ లోపలికి ఏమొస్తుందో వ్రాయబడతా ఉంది. అది దేవుడు చెప్తా ఉన్నాడు. లోపలికి ఏమొస్తుందండి? ఆయుధదారుడు వచ్చేసేసి నీకు లేమిని, దరిద్రతను కలగజేస్తాడు. ఈ రెండు నీకు రాకుండా ఉండాలంటే మందిరంలో, దేవుడి సన్నిధిలో కునికిపాటు లేదు, ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మన జీవితంలో అర్ధరాత్రి పూట గొల్లలు నిద్రపోతున్నారా? లేదు, వాళ్ళు మేలుకొనే ఉన్నారు. అర్ధరాత్రి పూట మేలుకొని ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవతతో వచ్చినట్టుగా మనకి లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో కనపడతారు. ఆ మేలుకొని ఉన్నారు కాబట్టి ఏంటా ఈ గొప్ప వెలుగు? నిజంగా నిద్రపోతుంటే ఎంత వెలుగు వచ్చినా మనకు తెలుస్తుందండి? తెలియదు. వాళ్ళు మేలుకొని ఉన్నారు కాబట్టి ఆ వెలుగుని తెలుసుకున్నారు, భయపడ్డారు. ఏంటి అంటే భయపడొద్దని చెప్పింది దేవదూత. మంచి సువార్త చెప్పింది. ఎప్పుడండి? అర్ధరాత్రి టైంలో. అరే, మందిరంలో 8 కాలేదు నిద్ర వచ్చిందంటే అర్ధరాత్రి కాదు ఇది. మరి ఏమి మన ప్రార్థన, మన ఒడంబడిక, మన నిబంధన, మన వెంబడింపు, ప్రభు అంటే ప్రేమ ఎక్కడున్నాయి? ఎక్కడ కనపడతా ఉన్నాయి? ప్రభువుని ప్రేమించడం నేర్చుకోండి. ఆయన ఆశీర్వాదాలకి పాత్రులుగా మనల్ని పిలిచాడు. ఆ ఆశీర్వాదం పొందుకోవాలి అంటే నమ్మకంగా నువ్వు దేవుడి సన్నిధిలో నడవలసిన వ్యక్తివే ఉన్నావు. అలాంటి నమ్మకమైన వ్యక్తిగా నీవు నడిచి దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదములకు వారసులయ్యి మరి అందరికీ కూడా మేము దేవుణ్ణి నిజముగా మరి స్వచ్ఛందంగా, పరిపూర్ణంగా, నమ్మకంగా మేము ఆయన్ని ప్రేమించాము, అందుకే ఈరోజున ఇలాగ ఉండగలిగామని నీ గురించి ప్రజలు సాక్ష్యం చెప్పే స్థితిలో ఉండాలి. ఎందుకంటే రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షణ ఏంటో నువ్వు చూపించాలి ఇంట్లో. అలాంటి దీవెన, అలాంటి మనసు దేవుడు నీకు దయచేయనుగాక.